ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి పచ్చ రాజకీయం బయటపడింది. డైరెక్ట్గా ఆమె ఎలక్షన్ కమిషనర్ వాళ్ళకి లేఖ రాస్తూ ఏ అధికారులను తొలగించాలి, అంతేకాకుండా ఏ అధికారులను నియమించాలి అని కూడా ఓ డిక్టేట్ చేస్తున్న స్వరంలో రాసిన లేఖ ప్రస్తుతం వేడికెత్తిస్తోంది. వీటిలో బీజేపీ శ్రేణులు కూడా విస్మయపరుస్తోంది. సో ఏంటి దీని వెనక ఉన్నది అనేది వేరుగా చెప్పనక్కర్లేదు. దీనిపై అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ సతీష్ సిద్ధంగా ఉన్నారు. ఇక సీఎం రమేష్ దౌర్జన్యం, అనకాపల్లి ఎంపీగా రాబోతున్న ఈయన జిఎస్టీ అధికారులపై దాదాపు 100 మందితో దౌర్జన్యానికి దిగారు. ఏకవచనంతో సంబోధించడమే కాకుండా చేయి చేసుకుని తోసేయటం కూడా ప్రస్తుతం పలువురిని విస్మయపరుస్తోంది. అక్కడ వెస్ట్ బెంగాల్లో జరిగిన ఈడీ అధికారులపై జరిగిన దాడిని గుర్తుకు చేస్తోంది. మరి ఇక్కడ రాజకీయంతో పాటు రౌడీజాన్ని అనకాపల్లికి, విశాఖ ప్రాంతాలకి తీసుకొస్తుంది ఎవరు అనే ప్రశ్నకి ఎవరు సమాధానం చెప్తారు? దీనిపైన అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ నాయుడు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇక వాలంటీర్లు వాళ్ళు చేసే విధుల నుంచి పక్కకి జరిగితే ఎంతటి బాధని అనుభవిస్తున్నారు వృద్ధులు, వికలాంగులు అనేది మనం మొన్న చూసాం. అలాంటిది వాలంటీర్లు వాళ్ళ విధులకు దూరంగా ఉండాలి అన్న ఎలక్షన్ కమిషన్ ఏదైతే చెప్పిందో దానికి అనుకూలంగానే వాలంటీర్లు అలాగే వాళ్ళపై చేస్తున్న ఆరోపణలకు కానీ వీటన్నిటికీ మనస్తాపం చెంది ముక్కుమడి రాజీనామాలు చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. దీనిపైనే అశోక్ మనకి అప్డేట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక నిరసన సెగ అంటే చంద్రబాబు నాయుడు చేస్తున్న వ్యాఖ్యలు అంటే ఇదివరకు మనం చూసాం, వాలంటీర్లు వాళ్ళ మీద వాళ్ళు టెర్రరిస్ట్ అని, లేకపోతే వాళ్ళు చేస్తున్న అక్రమాలని అడ్డుకుంటామని, అలాగే అమ్మాయిల్ని తారుస్తున్నారని ఇలాగా చాలా దిగజారుడు వ్యాఖ్యలు అయితే చేశారు. అలాంటిది ఇప్పుడు దుకాణాలు అంటే కిరాణా షాపుల్లో నుంచి కూడా గంజాయి సప్లై చేస్తున్నారు అనే ఒక ఆరోపణ ఆయన చేయడం జరిగింది. రావులపాలెంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎవరైతే ఉన్నారో మొత్తం వాళ్ళు ఈరోజు బంద్కి పిలుపునిచ్చారు. దీనిపై నిరసనగా మొత్తం దీనిపైన అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ హరీష్ కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా సతీష్ దగ్గరికి వెళ్దాం. సతీష్, చెప్పండి, సో ఏ రకంగా చూడాలి పురంధేశ్వరి లేఖని? ఇది చంద్రబాబు మార్క్ రాజకీయమా? అంటే మనం చూసాం ఇదివరకు చాలా సందర్భాల్లో ఈ అధికారుల మీద మాకు అనుమానాలు ఉన్నాయి, వీళ్ళు విధులు ఆటంకం కలిగిస్తారనో లేకపోతే అనుకూలంగా వ్యవహరిస్తారు అధికార పార్టీకి అనేది చాలామంది చెప్తుంటారు. అక్కడి వరకు ఓకే, కానీ ఎవరెవరిని నియమించాలి అనేది కూడా ఒక డిక్టేట్ చేస్తున్న స్వరంలో రాసిన లేఖ. ఇది పచ్చ రాజకీయమనే సర్వత్రా వినిపిస్తోంది. ఏంటి మీ దగ్గర నుంచి? ఖచ్చితంగా హరి, ఇది రాష్ట్ర వ్యాప్తంగా అటు రాజకీయ పార్టీలనే కాదు అధికార యంత్రాంగాన్ని సైతం విస్మరింపజేస్తుంది. ఎందుకంటే ఇటువంటి లేఖను ఇప్పటివరకు బహుశా ఎన్నికల కమిషన్కి ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా ఇవ్వలేదు. కానీ దగ్గుబాటి పురంధేశ్వరి కేవలం తన మరిది చంద్రబాబు నాయుడు కోసం ఈ ఈ ఈ లేఖను రాసినటువంటి పరిస్థితి. వాస్తవానికి ఆ దగ్గుబాటి పురంధేశ్వరి ఎవరైనా అధికారుల తీరుపైన అభ్యంతరాలు ఉంటే అధికారులు మార్చాలని ఫిర్యాదులు చేయడం సహజం. అయితే ఏకంగా 22 మంది అధికారులు మార్చేయాలి. అందులో డీజీపీ దగ్గర నుండి కొన్ని జిల్లాల ఎస్పీల వరకు కూడా ఉన్నారు. సో జూనియర్ ఐపీఎస్ దగ్గర నుండి మోస్ట్ సీనియర్ ఐపీఎస్ వరకు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మార్చేయాలని చెప్పేసి ఒక లేఖ రాశారు. ఆ లేఖని నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయటపెట్టిన తర్వాత ఇది రాజకీయ సంచలనంగా మారింది. మరీ ముఖ్యంగా అందులో ఐపీఎస్ అధికారులు కించపరిచేలాగా, ఐపీఎస్ అధికారుల్ని అవమానపరిచేలాగా దగ్గుబాటి పురంధేశ్వరి రాసినటువంటి ఫిర్యాదులు అన్నవి. ఐపీఎస్ అధికారులని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జీతకాలు అని చెప్పేసి రాశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి పేరోల్స్లో తీసుకుంటున్నారని చెప్పారు. ఎర్రచంద్రం స్మగ్లింగ్లో ఐపీఎస్ అధికారులు భాగస్వామ్యం ఉందంటూ ఫిర్యాదు చేశారు. అదేవిధంగా ఎవరైతే పక్కా అవినీతి పరులు వీళ్ళందరూ అంటూ ఫిర్యాదు చేశారు. ఇది ఇప్పుడు ఐపీఎస్ అధికారులు కూడా తీవ్ర స్థాయిలో మండిపడతామన్నారు. సీనియర్ అధికారులు, చాలా సుదీర్ఘకాలం అనుభవం ఉన్నటువంటి అధికారులను ఉద్దేశించి పురంధేశ్వరి ఇలా రాయడం అని. అంతేకాకుండా వాళ్ళు మార్చమని రాయడమే కాకుండా ఏకంగా 22 మంది ప్లేస్లో ఎవరెవరిని వేయాలో కూడా, అంటే భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు అనగానే ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో ప్రత్యేక అధికారులు ఉంటాయని భావించారో ఏమో, లేకపోతే చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి డైరెక్షన్ మేరకు ఏ లెటర్లో ఏముందో కూడా చూడనట్టు వ్యవహరించి ఇచ్చేశారో తెలియనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన తీవ్ర విమర్శలు వస్తూ ఉన్నాయి. మొత్తం డీజీపీని ఎవరు నియమించాలో, ఇంటెలిజెన్స్ చీఫ్గా ఎవరు నియమించాలో, అదేవిధంగా పలు జిల్లాల ఎస్పీలుగాను, లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి ఐజీలు ఎవరు నియమించాలో కూడా పురంధేశ్వరి లిస్టులో రాశారు. సో వీళ్ళు చెప్పిన వాళ్ళే ఖచ్చితంగా ఎన్నికల సంఘం ఖచ్చితంగా మా గుప్పెట్లో ఉండాలి, మేము డిక్టేట్ చేసినట్టే వ్యవహరించాలన్న ధోరణిలో ఆ లేఖ ఉండడం అనేది ఇప్పుడు తీవ్ర విషయమే కాదు. అన్నిటికీ మించి ఇందులో ఎందుకు ఇది పూర్తి పర్సనల్ ఎజెండాతో రాసినటువంటి లేఖ, అది ఐపీఎస్ అధికారులపైన విషయం ఎక్కడ స్పష్టమవుతుందంటే చాలా స్పష్టంగా అసలు ఎన్నికల ప్రక్రియకి సంబంధమే లేనటువంటి అధికారులు ఎవరైతే డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి అధికారులని, అదేవిధంగా
ఎవరైతే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కి సంబంధించిన అధికారులు, సిఐడి చీఫ్, వీళ్ళ ముగ్గురికి కాదు అసలు ఎన్నికల ప్రక్రియతో కానీ ఎన్నికల విధుల నిర్వహణలో కానీ ఎటువంటి సంబంధం లేదు. కానీ కేవలం కొద్ది రోజులుగా మనకు చూస్తూనే ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్గదర్శి అక్రమాలని బట్టబయలు చేసింది సిఐడి. మార్గదర్శి అక్రమాల పైన విచారణ జరుపుతోంది. మరొక వైపు చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ కేసుతో పాటు జైలుకి వెళ్ళారు, ఇతర కేసులు కూడా విచారిస్తుంది. సో అందుకని ఆ పర్సనల్ టార్గెట్తో సిఐడి చీఫ్ని కూడా ఎన్నికల విధులకు సంబంధం లేకపోయినా కూడా బదిలీ చేయాలని చెప్పేసి ఆ లేఖలో పేర్కొనడం ఇప్పుడు తీవ్ర వివాదాస్పదం అవుతుంది. దీనిపైన ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల సంఘానికి పురంధేశ్వరి పైన ఫిర్యాదు చేయనారు. ఐపీఎస్ అధికారులు బ్లాక్మెయిల్ చేసేలాగా పర్సనల్ ఎజెండాతో ఈ లేఖ రాయడం అనేది ఇప్పుడు తీవ్ర కలకలం రేగుతుంది. ఎన్నికల కమిషన్ ఈ లేఖను ఏ విధంగా చూస్తుంది, దీనిపైన ఇప్పుడు లెటర్ బయటపడడంతో ఎన్నికల కమిషన్ కూడా ఇప్పుడు బదిలీలు చేసేటప్పుడు వీళ్ళు సిఫార్సు చేసిన అధికారులు కానీ చేసినట్టయితే ఎన్నికల కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తత పైన తీవ్రమైనటువంటి ఆ బురద వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఈ ఫిర్యాదులు ఏ విధంగా చూస్తుందో కూడా చూడాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్న లేఖ విడుదల చేసిన తర్వాత ఈరోజు ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్లబోతుంది. పురంధేశ్వరి వ్యవహార శైలి పైన, పురంధేశ్వరి ఏ విధంగా వ్యవస్థను ప్రభావితం చేయడానికి చంద్రబాబు కోసం ప్రయత్నిస్తున్న అంశాన్ని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఫిర్యాదు చేయబోతుంది. రైట్. అయితే వీళ్ళు ఇచ్చిన లేఖ, వీళ్ళు రికమెండ్ చేసిన అధికారులు, దానిపైన ఎన్నికల అధికారులు ఏ రకాలు స్పందిస్తారనే విషయం పక్కన పెడితే, ఈ రాసిన లేఖలో సంబంధం లేని అధికారుల బదిలీ చేయమని ఏ రకంగా డిక్టేట్ చేస్తున్నారో దీన్ని చూస్తున్న సాధారణ ప్రజలు, ఒక ఓటరు ఏం ఆలోచిస్తాడు అనుకుంటున్నారు? క్లుప్తంగా చెప్పండి, కామెంట్. అసలు విస్మయం. ఎందుకంటే సాధారణంగా తెలుగుదేశం పార్టీ ఆ పర్సనల్ ఎజెండాతో, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పర్సనల్ రివెంజ్ని బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధేశ్వరి ఏ విధంగా తాను ఎత్తుకెత్తుకుని ఈ విధంగా ఫిర్యాదులు చేస్తారన్నది ఇప్పుడు సామాన్యులు సైతం కూడా విస్మయపరుస్తుంది. ఎందుకంటే అధికారులు సాధారణంగా ఎప్పుడైనా సరే ప్రతి ఎన్నికల సందర్భంలో దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా అధికారులను మార్చాలని, లేకపోతే అప్పటి వరకు ఉన్నటువంటి అధికారులు ప్రభుత్వానికి అనుకూలమైన అధికారులు అంటే ఫిర్యాదులు చేయడం సహజంగానే జరుగుతుంది. కానీ ఎప్పుడూ కూడా ఎవరిని వేయాలో కూడా డైరెక్ట్ చేసేటువంటి అధికారం ఏ రాజకీయ పార్టీకి ఉండదు, ఏ వ్యక్తికి ఉండదు. ఇప్పుడు అదే ఇక్కడ ఆశ్చర్యం కలిగిస్తున్నటువంటి పరిస్థితి. డీజీపీని వాళ్ళకి నచ్చినట్టే వేయాలంట, ఇంటెలిజెన్స్ చీఫ్ని ఆమె సిఫార్సు చేసిన వాళ్ళు వేయాలంట, కొంతమంది అధికారులు అయితే మరీ ఘోరంగా పక్క రాష్ట్రాలకే పంపాలని చెప్పేసి కూడా ఆ లేఖలో పేర్కొనడం తీవ్ర ఆగ్రహం కలిగిస్తుంది అటు ఐపీఎస్ అధికారులు కూడా. ఓకే సతీష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్ ఇన్పుట్స్. ఇలా ఉంది ఈవిడ అంటే అధ్యక్షురాలు రాసిన లేఖ. మరోవైపు అనకాపల్లి జిల్లా చోడవరంలో కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్, అంటే ఆయన సీఎం రమేష్ అనేది ఇప్పుడు అందరికీ తెలిసిందే, బీజేపీ సీనియర్ నేతగా పిలువబడుతున్నారు అనివార్యంగా. మరి ఆయన బీజేపీ సీనియర్ నేత లేకపోతే టీడీపీ సీనియర్ నేత అందరికీ తెలిసిన విషయమే. ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ దౌర్జన్యానికి దిగారు. టీడీపీ నేత టైల్ షాప్లో తనిఖీలు చేయడానికి వచ్చిన జీఎస్టీ అధికారులు ఎవరైతే ఉంటారో, జీఎస్టీ తనిఖీలు చేయడానికి వచ్చిన అధికారులపై బెదిరింపులకు పాల్పడ్డారు. రికార్డులు తనిఖీ చేస్తున్న అధికారులపై గూండాయిజం చేశారు. తనిఖీలు వెంటనే ఆపాలంటూ బెదిరించారు. తన సంగతి మీకు తెలియదంటూ రౌడీజం చేస్తూ అధికారులను దూషించారు. అలాగే డిఆర్ఐ అధికారుల నుంచి ఫైళ్లు లాక్కుని దౌర్జన్యం చేశారు. పోలీసులు సర్ది చెప్పినా వినకుండా రమేష్తో పాటు టీడీపీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. విధి నిర్వహణకు అడ్డు రావద్దని చెప్పిన సీఎం రమేష్ రౌడీయిజం చేయటంపై ప్రజలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క ఫోన్ కాల్తో దాదాపు 50 నుంచి 100 మంది వరకు అక్కడికి వచ్చి మూకుమ్మడిగా అధికారులపై దౌర్జన్యానికి దిగిన విజువల్స్ కూడా మనం చూడొచ్చు. మరి దీన్ని ఎలాంటి రాజకీయం అనాలి, చేస్తున్న రౌడీయిజాన్ని ఏమని పిలవాలి? మా కరెస్పాండెంట్ నాయుడిని అడిగి తెలుసుకుందాం. గో టు నాయుడు, ఒక్కసారి ఆ స్పాట్ చూద్దాం. సీఎం రమేష్ ఎలా దౌర్జన్యం చేస్తున్నారో చూద్దాం. ఎలక్షన్ టైంలో రైట్. డిఆర్ఐ అధికారుల మీద దౌర్జన్యం. సో నువ్వు అంటూ మాట్లాడటమే కాదు, ఫైళ్లు లాక్కునే ప్రయత్నం చేసిన సీఎం రమేష్ మార్క్ రాజకీయాన్ని ఏమనాలి? దీన్ని రౌడీజం అనరా? నాయుడు ఏం చెప్తారు? గమనిస్తారా ప్రజలందరూ?
హరి అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా కూటమి తరపున పోటీ చేస్తున్న సీఎం రమేష్ జీఎస్టీ అధికారులపై తన రౌడీజాన్ని ప్రదర్శించారు. వారిని భయభ్రాంతులకు గురి చేసే విధంగా వ్యవహరించారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సానుభూతిపరుడు తప్పుడు ఇన్వాయిస్లతో నకిలీ జీఎస్టీతో ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే విధంగా వ్యాపారం చేస్తున్నారనే ఫిర్యాదులు జీఎస్టీ అధికారులకు అందాయి. దీంతో నిన్న ఆయన షాపుకి చేరుకున్న జీఎస్టీ అధికారులు జీఎస్టీ రికార్డులను చూపించమని అడిగారు. దీంతో షాప్ యజమాని సీఎం రమేష్కు ఫోన్ చేయడంతో సుమారు 200 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో అక్కడ చేరుకున్న సీఎం రమేష్ జీఎస్టీ అధికారులు భయభ్రాంతులకు గురి చేసే విధంగా వ్యవహరించారు. వాళ్ళని వేలు చూపి బెదిరించడమే కాకుండా ఏకవచనంతోనే మాట్లాడడం జరిగింది. తన సంగతి మీకు తెలియదు, జీఎస్టీ సోదాలు కానీ ఆపకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కూడా ఆయన హెచ్చరించడం జరిగింది. అయితే సీఎం రమేష్ వ్యవహరించిన తీరు మీద సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా అనకాపల్లి జిల్లా కానీ ఉత్తరాంధ్ర ప్రాంతం కానీ ఇటువంటి దాడులకు కానీ ఇటువంటి ప్రవర్తన కానీ దూరంగా ఉంటే ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఎవరైనా అధికారులు వస్తే సహకరిస్తారు, ఎటువంటి గొడవలకు దిగరు. కానీ సీఎం రమేష్ మాత్రం తన రౌడీజాన్ని, తన మార్క్ రాజకీయాన్ని ఇక్కడ అధికారులకు చూపించడం జరిగింది. ఆయన రెచ్చిపోయారు అధికారుల మీద. తన సంగతి మీకు తెలియదంటూ కూడా వాళ్ళ భయభ్రాంతులకు గురి చేయడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న అధికారులంతా కూడా ఆందోళనకు గురయ్యారు. ఈయనకి సంబంధం ఏంటి, జీఎస్టీ తనిఖీలకి సీఎం రమేష్కి సంబంధం ఏంటి, తమకు వచ్చిన ఫిర్యాదు మేరకు ఇక్కడ తమ తనిఖీలు నిర్వహిస్తున్నామని వచ్చి సీఎం రమేష్ తనిఖీలు ఆపమండం ఏంటని కూడా అధికారులు ఆశ్చర్యపోయే పరిస్థితి అయితే కనిపించింది. స్థానికంగా ఉన్న నేతలు కూడా సీఎం రమేష్ చేసిన దౌర్జన్యాల మీద చర్చించుకుంటున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతం కానీ అనకాపల్లి జిల్లాలో కానీ ఎప్పుడు కూడా ఇటువంటి బెదిరింపులు కానీ ఇటువంటి దాడులు కానీ ఇటువంటి రౌడీజాన్ని కూడా చూడలేదని ఎక్కడి నుండో వచ్చిన సీఎం రమేష్ ఇక్కడ అధికారుల మీద కానీ ప్రజల మీద కూడా దౌర్జన్యం చేసే విధంగా వ్యవహరిస్తున్నారు. ఇంకా ఆయన ఎంపీగా గెలవక ముందు ఇటువంటి దాడులకు భయభ్రాంతులకు గురి చేసే విధంగా వ్యవహరిస్తున్నారంటే ఒకవేళ పొరపాటున ఆయన ఎంపీగా గెలిచినట్లయితే రానున్న రోజుల్లో ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉంటుందని ఒక ఆందోళన అయితే స్థానికంగా ఉన్న ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. హరి రైట్. అయితే ఇది దాడుల్ని దౌర్జన్యం చేస్తున్నప్పుడు ఆయన మెడలో బీజేపీ జెండా, బీజేపీ కండువా ఏదైతే వేలాడుతుందో దీనివల్ల ఏమని బెదిరిస్తున్నట్టు అధికారులని మీ అంతు చూస్తామని చెప్పినట్టుగా కూడా మనకు వినిపించింది సమాచారం. ఏ విధంగా తీసుకోవాలి? ఇది పార్టీ కార్యక్రమం కాదు. ఆ దౌర్జన్యం చేయడానికి అక్కడికి వెళ్ళారు, అధికారులను అడ్డుకోవడానికి వెళ్ళారు. అక్కడ కండువా ఎందుకు, పార్టీ కండువా? అదే వాస్తవంగా అయితే అక్కడ ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సానుభూతిపరుడు ఉన్నాడో గత కొన్ని నెలల నుంచి కూడా అవినీతి అక్రమాలకు సంబంధించి వ్యాపారాలు చేస్తున్నారు. అలాగే ప్రభుత్వానికి రావాల్సిన జీఎస్టీని ఎగ్గొట్టి టైల్స్ వ్యాపారం చేస్తున్నారు అనే దాని మీద స్పష్టంగా జీఎస్టీ అధికారులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో అధికారులు వెళ్ళి అక్కడికి తనిఖీలు చేస్తున్న సమయంలో సీఎం రమేష్ అక్కడికి చేరుకొని మెడలో కండువా వేసుకొని తాను బీజేపీకి తరపున పోటీ చేస్తున్నాను కాబట్టి మీరు నా మాట వినకపోతే మిమ్మల్ని ఏవైనా చేస్తానన్న రీతిలో వాళ్ళని బెదిరించడం అయితే జరిగింది. హరి ఓకే నాయుడు, రైట్. గుంటూరు వెళ్దాం. మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నారు వాలంటీర్లు. నిజంగా పేదలకు, వృద్ధులకు, వికలాంగులకు వాళ్ళకి చేసే సేవ చేయనీయకుండా అనుచిత వ్యాఖ్యలతో వాళ్ళ విధులకు ఆటంకం కలిగించిన వారిపై ఒకంత మనస్తాపం చెంది మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నారు వాలంటీర్లు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో దాదాపు 500 మంది వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. అయితే మరోవైపు సచివాలయం వద్దకు వెళ్ళి వృద్ధులు నానా అగచాట్లు పడి పెన్షన్లు అయితే అందుకుంటున్నారు. ఆ ప్రాసెస్ అయితే కంటిన్యూస్గా జరుగుతూనే ఉంది. ఇక ఈ రాజీనామాలపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ ఇస్తారు. అశోక్ చెప్పండి. సో మూకుమ్మడి రాజీనామాలు కంటిన్యూ అవుతున్న పరిస్థితి చూస్తున్నాం, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? చంద్రబాబు నాయుడు అండ్ కో చేసిన దుర్మార్గపు రాజకీయాల వల్ల పూర్తి స్థాయిలో వృద్ధులు, వికలాంగులతో పాటు పెన్షన్ తీసుకునే వాళ్ళంతా ఇబ్బంది పడుతూ ఉన్నారు. నడవలేని వాళ్ళు సైతం పూర్తి సచివాలయం దగ్గరకు వచ్చి పింఛన్ తీసుకోవాల్సిన పరిస్థితి. కొంతమంది అయితే ఆటోల్లో రావాల్సిన పరిస్థితి, మరి కొంతమంది పూర్తిగా పనులన్నీ పక్కన పెట్టేసి వచ్చి పింఛన్ తీసుకుంటున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళంతా ఒకటే చెప్తున్నారు, రాజకీయాలుంటే రాజకీయంగా చూసుకోవాలి కానీ తమనెందుకు ఇబ్బంది పెడుతున్నారు. ఉదయాన్నే 6 గంటల లోపే మాకు వాలంటీర్లు వచ్చి పింఛన్ పంపిణీ చేసేవాళ్ళు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన నుంచి మొన్నటి వరకు అలానే పింఛన్ పంపిణీ చేసేవారు. కానీ చంద్రబాబు నాయుడు అండ్ కో ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేయడంతో పూర్తిగా వాలంటీర్ల సేవలు అడ్డుకోవడం జరిగింది. ఇది చాలా హేయమైన చర్య అని కూడా మండిపడుతున్నారు. మరోవైపు వాలంటీర్లు కూడా పూర్తిగా మనస్తాపంతో ఉన్నారు. మేము కోవిడ్ సమయంలో కూడా మా ప్రాణాలను పణంగా పెట్టి పూర్తిగా దేశమంతా గడపకే పరిమితమై ఇంట్లోనే ఉన్న సమయంలో పూర్తిగా మేము మా ప్రాణాలను పలంగా పెట్టి పూర్తి స్థాయిలో ఇంటింటికి తిరిగి పింఛన్లు అందించాం, ప్రభుత్వ పథకాలు అందించాం. అలాంటి సమయంలో ఏదైతే కంప్లైంట్ చేశారో, ఇప్పుడు హైదరాబాద్లో ఏదైతే కంప్లైంట్ చేశారో వాళ్ళు అప్పుడు హైదరాబాద్లో కూర్చున్నారు. చేయించిన చంద్రబాబు కూడా ఈ రాష్ట్రం విడిచి పారిపోయి హైదరాబాద్లో కూర్చున్నారు.
అప్పుడు గుర్తుకు రాలేదా అంటూ మండిపడుతూ ఉన్నారు. ఓకే. దాన్ని పూర్తి స్థాయిలో అసంతృప్తిగా దాన్ని జీర్ణించుకోలేకపోతూ పూర్తిగా ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 500 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. హరి రైట్ అశోక్. ఇక నెక్స్ట్ స్టోరీకి వెళ్ళే ముందు చూడాలి మనం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం రావులపాలెంలో ఇవాళ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అంతా కూడా బంద్కి పిలిపించింది. ఎందుకు? చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలకు వాళ్ళంతా ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇంతకీ ఆయన ఏమన్నారు? మా కరెస్పాండెంట్ గ్రౌండ్ రిపోర్ట్ చూసే ముందు ఒకసారి చంద్రబాబు ఏమన్నారు చూద్దాం. ఈ రావులపాలెంలో కిరాణా కొట్లో గంజాయి ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడుగుతున్నా, ఈ రావులపాలెంలో కిరాణా కొట్లో గంజాయి ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడుగుతున్నా, ఈ రావులపాలెంలో కిరాణా కొట్లో గంజాయి ఉందా లేదా అని నేను అడుగుతున్నా. ఈ రావులపాలెం మనకు తెలుసు, జిల్లాల్లో ఆంధ్ర ప్రాంతంలో వచ్చి ఎక్కడైనా చిన్న చిన్న కిరాణా షాపుల్లో ఫ్యామిలీ నడిపిస్తూ ఉంటాయి. అంటే ఆ షాపులో ఉన్న మహిళలు అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, వాళ్ళు కూడా ఆ కిరాణా షాపుల్లో ఉంటూ ఉంటారు. వచ్చిన వాళ్ళకి సరుకులు ఇస్తూ ఉంటారు. అలాంటి షాపుల్లో గంజాయి అమ్ముతున్నారంటూ మొత్తం కుటుంబ వ్యవస్థనే కించపరుస్తూ మాట్లాడిన ఆయన మాటలు ఆయన విఘ్నతకే వదిలేద్దాం అనుకుంటే కనుక రావులపాలెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాత్రం అంత తేలిగ్గా తీసుకోవట్లేదు. డైరెక్ట్గా బంద్కు పిలుపునిచ్చే ఇదే అంశంపై మా కరెస్పాండెంట్ హరీష్ అడిగి తెలుసుకుందాం. హరీష్, చెప్పండి. హరి, చంద్రబాబు సామాజిక వర్గాలనే కాదు వ్యవస్థలను కూడా ఎక్కడ విడిచిపెట్టకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడడం జరుగుతుంది. రావులపాలెంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో 2 రోజుల క్రితం ఇక్కడికి ఒక సభ ఏర్పాటు చేయడానికి వచ్చిన చంద్రబాబు ఇక్కడ సభ పూర్తిగా ఫెయిల్ అయింది. దాంతో ఏం మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితుల్లో చాలా వ్యాఖ్యలు చేయడం జరిగింది. అందులో ప్రధానంగా చేసింది రావులపాలెంలో ఉన్న వ్యాపారులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ కిరాణా దుకాణాల్లో గంజాయి దొరకదా అని అడిగారు ఆయన. అంటే ఇక్కడ వ్యాపారులు ఏం అమ్ముతారనే విషయాన్ని బహిరంగంగా అలా మాట్లాడటంపై స్థానికంగా ఉన్న ఛాంబర్ ఆఫ్ కామర్స్ తీవ్రంగా మండిపడుతుంది. అసలు రావులపాలెం ప్రాసెసింగ్ గురించి, రావులపాలెం అన్న వ్యాపారస్తుల గురించి చంద్రబాబు ఈ రకంగా మాట్లాడడాన్ని ఏమాత్రం వాళ్ళు సహించట్లేదు. ఇవాళ రావులపాలెం బంద్కి పిలుపునివ్వడమే కాకుండా చంద్రబాబుపై పోలీస్ స్టేషన్ ఫిర్యాదు ఇవ్వడానికి కూడా సిద్ధమవుతున్నారు. ఏం చేస్తారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు చంద్రబాబు ఆ సభలో జనం ఏమైనా ఉన్నారా? ఎవరన్నా వచ్చారా? లేదా సభ పూర్తిగా ఫెయిల్ అయిందనే ఉద్దేశంతో ఏం వ్యాఖ్యలు చేశారు? ఏం మాట్లాడారు? ఈరోజు చంద్రబాబు నాయుడు ఎలాగైనా అధికారం చేపట్టాలని చెప్పి అన్ని పార్టీలని కూడా కలుపుకొని ఏదో రకంగా ముఖ్యమంత్రి అవ్వాలనే తపన తప్ప ప్రజాగళం యాత్రలో ఎక్కడికి వెళ్ళినా జనం లేక దాన్ని ఏదో రకంగా లోకల్గా ఉన్న క్యాండిడేట్ల మీద రుద్దాలనో తెలియదు, లేదు ఎవరన్నా ఇచ్చిన స్క్రిప్టో తెలియదు. నేను 40 ఏళ్ల అనుభవం అని చెప్పే వ్యక్తి ఈరోజు రావులపాలెంలో 99% కిరాణా వ్యాపారుల్లో ఆర్యవైశ్యులు ఉన్నారు. ఈ ఆర్యవైశ్యుల్ని కించపరిచే విధంగా కిరాణా షాపుల్లో రావులపాలెన్ని గంజాయి అమ్ముతున్నారని చెప్పి వారిని అవమానకరంగా మాట్లాడటం మా అందరినీ కూడా ఎంతో బాధించింది. దీనిపై వెంటనే నిర్ణయం తీసుకొని ఈరోజు రావులపాలెం ఛాంబర్ బంద్కు పిలుపునిచ్చాం. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీసు వారిని కూడా కోరటం జరుగుతుంది ఈరోజు. ఎందుకంటే రావులపాలెం స్టేషన్లో ఈరోజు వరకు కూడా ఎంతో ఒక్క కేసు కూడా ఎప్పుడు కూడా వ్యాపారస్తుల మీద ఎప్పుడు కూడా నమోదు అవ్వలేదు. అలాంటి ఈ ఆర్యవైశ్య సోదరుల్ని, వ్యాపారస్తుల్ని అవమానపరచడం అసలు ఖండించదగ్గ విషయం. ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఆర్యవైశ్యులు చంద్రబాబు అవమానించాడని ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ వ్యాపారాలు చేసేవాళ్ళు 99% వాళ్ళే ఉన్నారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వ్యాపారస్తుల దగ్గర గంజాయి దొరకడం ఏంటి? అసలు ఆ మాటలు ఎందుకు వచ్చినాయి అంటారు? అదే మాకు అర్థం అవ్వలేదండి. ఎందుకంటే మేము ఎప్పటి నుంచో చాలా కలిసికట్టుగా వ్యాపారం చేస్తూ ఉంటాము. అలాంటిది ఈరోజు మీటింగ్లో రావులపాలెం కిరాణా షాపుల్లో గంజాయి అమ్ముతున్నారని చెప్పంటలోకి మా అందరికీ చాలా బాధ కలిగింది. దాని గురించి ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరపుని ఈరోజు బంద్ ప్రకటించడం జరిగినది. అసలు చంద్రబాబు వ్యాఖ్యని ఎలా చూస్తారు? ఏ రకమైన చర్యలు తీసుకోవాలని మొత్తం ఛాంబర్ ఆఫ్ కామర్స్ భావిస్తుంది? ఏ రకంగా ముందుకెళ్తారు? మా జీవితంలో రావులపాలెంలో కిరాణా షాపుల్లో కానీ ఏ విధమైన షాపుల్లో కానీ ఎప్పుడు అసంఘటిత కార్యక్రమాలు కానీ ఏమీ ఉండవు. మాకు ఏనాడు అందరూ కలిసికట్టుగా ఉండి వ్యాపారం చేయకుంటాం. ఏనాడు మేము ఏ విధమైన ఇబ్బంది కూడా పెట్టకుండా ఉంటాము. మేము మా అటువంటి సాఫీగా సాగే మా ఛాంబర్లో చంద్రబాబు నాయుడు గారు ఇలా మాట్లాడుతుంతో మాకు చాలా బాధ అనిపించింది. మాకు చాలా బాధ అనిపించింది. ఓకే హరీష్.
చాలా బాధ అనిపించి మేము అందరు కలిసికట్టుగా ఉండి ఇవాళ హరి, ఇది మొత్తానికి వీళ్ళు చెప్పేది మొత్తం ఇవాళ రావులపాలెం బంద్ ప్రకటించడమే కాకుండా దీని మీద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేస్తామని చెప్తున్నారు. ఇప్పటిదాకా ఆర్య వయసులు కానీ రావులపాలెం వ్యాపారుల మీద కానీ ఎవరు వ్యాఖ్యలు చేయలేదని, చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించడంతో పాటు చర్యలు కూడా తీసుకునే ప్రయత్నం చేస్తామంటున్నారు. హరి, రైట్ హరీష్. సో ఈ వ్యాఖ్యలు నిజంగా టీడీపీ పెద్దలకి నిజంగా రివాజ్గా మారిన పరిస్థితి. మొన్నటి వరకు వాలంటీర్లని ఏ పేర్లతో పిలిచారో మనం అంతా చూసాం. దానికి ఇప్పుడు నాలుగు ఖర్చుకుని చేసిన తప్పుకు లబోదిబోం అంటున్న పరిస్థితి కూడా మనకు తెలుస్తోంది. ప్రస్తుతం ఇప్పుడు రావులపాలెంలో వ్యాపారస్తులు వాళ్ళందరూ చిన్న చిన్న కిరాణా షాపుల్లో గంజాయి దొరకదా అంటూ ప్రశ్నించిన దానికి రియాక్షన్ ప్రస్తుతం మనం చూసాం.